6 గ్యారంటీల్లోని మరో 2 పథకాలకు సంబంధించిన విధి విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీతో భేటీ అయ్యారు. 2 గ్యారంటీలపై రేవంత్ రెడ్డి చేసే ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గృహజ్యోతి పథకానికి సంబంధించి కోస్గి సభలో వారం రోజుల్లో 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి. తెల్ల రేషన్ కార్డులున్న వారందరికీ ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కావడం ఆసక్తిగా మారింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. ఎగ్జాక్ట్లీ భవ్య, వీళ్ళు ఎన్నికల టైంలో, అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో పలు సందర్భాల్లో ఆయన మాట్లాడిండు. అదేవిధంగా 6 గ్యారంటీల్లోని మరో 2 గ్యారంటీల పథకాలకు సంబంధించిన వాటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ సబ్ కమిటీతో భేటీ అయ్యారు. ఇంతకు ముందే సెక్రటేరియట్లో 2 గ్యారంటీలపై రేవంత్ రెడ్డి చేసే ప్రకటనపై మొత్తం ఉత్కంఠ నెలకొంది. గృహజ్యోతి పథకానికి సంబంధించిన ఏదైతే 500కే సిలిండర్, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత కరెంటు, దీని మీద పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి సెక్రటేరియట్లో. గృహజ్యోతి పథకానికి సంబంధించిన ఏదైతే 2 గ్యారంటీలు ఉన్నాయో కొస్గిలో నిన్న రేవంత్ రెడ్డి ఆల్రెడీ చెప్పిండు, అంటే ప్రకటన చేసిండు. వారం రోజుల్లో ఖచ్చితంగా 500కే గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేయబోతున్నట్లు కూడా ఆయన కొస్గి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. అయితే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఈ పథకం వర్తిస్తుందని ఆయన చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే క్యాబినెట్ సబ్ కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కావడం ఉత్కంఠ రేపుతోంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ గృహజ్యోతి పథకానికి అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. విద్యుత్ సిబ్బంది లేదా స్థానిక అధికారులు లబ్ధిదారులకు ఇండ్లకు వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తు రసీదు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, విద్యుత్ మోటార్ సంఖ్య వంటి వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఆధార్ సంఖ్యతో కరెంట్ మీటర్ సంఖ్యను లింక్ చేసి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించనున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అలాగే ఈ స్కీమ్లో అసలైన లబ్ధిదారులు గుర్తించేందుకు ఆధార్ ధృవీకరణ కూడా పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వద్దకు వెళ్లి ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయాలని డిస్కంలకు సూచించింది. అయితే ఇందులో ముఖ్యమైనటువంటి మనకున్న సమాచారం ఏంటంటే, ఈ 6 గ్యారంటీల్లో మరో 2 గ్యారంటీలు అమలు దిశగా 500కే గ్యాస్ సిలిండర్ అని చెప్పిన నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ సైజు కొంత మేరకు తగ్గించే అవకాశాలు ఉన్నాయని కూడా కొద్దిగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. అంటే 1,20,00,000 మంది, అంటే 1,20,00,000 కలెక్షన్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో అందరికీ ఇప్పుడున్నటువంటి నార్మల్ సిలిండర్లు ఇచ్చే పద్ధతి లేదు, అంటే అలాంటి సిచ్యువేషన్ ఉండదు. కాబట్టి కొద్దిగా గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో అది కొద్దిగా సైజు తగ్గే అవకాశం ఉందని కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం భవ్య మనకి. గృహజ్యోతి పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. విద్యుత్ సిబ్బంది లేదా స్థానిక అధికారులు లబ్ధిదారులు ఇండ్లకు వెళ్లి వివరాలు సేకరించారు. ప్రజాపాలన దరఖాస్తు రసీదు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, విద్యుత్ మీటర్ సంఖ్య వంటి వివరాలను నమోదు చేసుకున్నారు. ఆధార్ సంఖ్యతో కరెంట్ మీటర్ సంఖ్యను లింక్ చేసి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించనున్నారు. తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు అని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అలాగే ఈ స్కీమ్లో అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు ఆధార్ ధృవీకరణ కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వద్దకు వెళ్లి ఆధార్ ఆథెంటికేషన్ పూర్తి చేయాలని డిస్కంలకు సూచించింది.